దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, ఈ పూట మన ధ్యానము కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ మాట చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, చదువుబడినటువంటి మాట ఏ సందర్భంలోదో మనకి తేలిగ్గానే అర్థమవుతుంది. యేసయ్య తన రెండవ రాకడ కొరకైనటువంటి గుర్తులను చెబుతూ వస్తున్నారు. అక్కడ ఏమేమి సంభవిస్తాయి, ఎప్పుడు సంభవిస్తాయి, ఎలా జరుగుతాయి. ఇవాళ చాలామంది వీటి కొరకే మాట్లాడుతూ ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే మనం పుట్టక ముందు నుంచి మాట్లాడుతున్నారు ఇదే అంశాల కొరకు. దేవునికి స్తోత్రం. నేడో రేపో యేసు వచ్చేస్తాడు, కాసేపుట్లో కూసేపుట్లో యేసు వచ్చేస్తాడని. కొంతమంది అయితే అడ్వాన్స్ అయిపోయి డేట్ కూడా చెప్పేశారు. చాలామంది ఈ అంతం కొరకు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక రోజు ఇది అంతమవుతుంది అన్నది గ్యారంటీ. ఎటు అంతమవుతుంది కాబట్టి ఇప్పుడు కాసేపు ఉన్నాక అంతమైపోతుందని చెప్పేసి అందరూ ఎదురుచూపు చెప్పేవాళ్ళు అందరూ కూడా, సేవకులు కూడా చాలామంది ఇప్పుడే యేసు రాకడ వస్తే నువ్వేమవుతావో చూసుకో అని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉండి వాళ్ళని పశ్చాత్తాపంలోకి నడిపిస్తూ ఉంటారు, ప్రార్థనలోకి నడిపిస్తూ ఉంటారు. ఏమండి మరి ఇప్పుడే యేసు రాకడ వస్తే నీవేమవుతావు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నప్పుడు సేవకుడు కూడా ప్రశ్నించుకుని ఆ ప్రకారం ఉండాల్సి వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడో యేసు రాకడన్నట్టుగా నడుతుంటారు. విశ్వాసికి మాత్రం ఇప్పుడే యేసు రాకడైతే ఏంటని ప్రశ్నిస్తుంటారు. మనం చెప్పే దాని మీద మనకు కూడా క్లారిటీ ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన విశ్వాసము దానికి ఆధారపడి ఉండాలా, మన నడవడిక దానికి ఆధారపడి ఉండాలా. మనం దేన్నైతే నమ్ముతున్నామో దాన్ని అనుసరించినటువంటి అనుభవం కొంతన్నా జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం అంటే యేసు రాకడ కొరకైనటువంటి సూచనల పరంపర. సూచనలు జరగడం వేరు, యేసు రాకడ జరగడం వేరు. సూచనలు జరుగుతూ ఉంటాయి. కరువులు వచ్చినాయి అనుకోండి, కరువులు వస్తే అక్కడక్కడ కరువు వస్తే దేశమంతా ఒకసారి ప్రపంచంలో యేసు రాకడ వచ్చేసినట్టు కాదు, ప్రపంచమంతా ఒక కరువు రాబోతుంది. ప్రపంచమంతా ఒక సంభవం ఏదన్నా జరిగింది అని అంటే అప్పుడు అది దేవుని యొక్క ఏర్పాటులో ఉందని గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాకడ సూచనల్లో గుర్తుగా లెక్కెట్టుకోవాలి. ఎక్కడో ఒక ప్రాంతంలో జరిగింది, ఒక మూలం లేక ఒక దేశంలో జరిగింది అంటే దాన్ని మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా చినుకులు లాంటివి. సూచనల్లో భాగాలు అవ్వచ్చు కానీ అంత స్పష్టమైనది కాదు. ఎందుకంటే జరగవలసి ఉన్న ఇవన్నీ కూడా యుద్ధములు జరుగుతాయి, మనుషుల మీదకి మనుషులు వస్తారు, కానీ అంతం వెంటనే రాదు. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. అంతం వెంటనే రాదు, అటు తర్వాత అంతం వస్తుందంట. ప్రియులారా, చూడండి అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు. మత్తయి సువార్తలో చూడండి ఒకసారి ఆ మాట. 24వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఎప్పుడు అంతం వచ్చును? అటు తరువాత కొంత టైం ఉంది. జరగవలసి ఉన్నవి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే కానీ వెంటనే అంతం వచ్చేస్తుంది, కాసేపట్లో కూసేపట్లో అనుకోకూడదు. చాలా రకాల సూచనలు చెప్పాడు యేసయ్య. సూచనలు జరుగుతాయి కానీ ఈరోజే అంతం అని అంటే కుదరదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనిషి కుమారుడు కూడా తెలియదని స్పష్టంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ డేటు టైము మనకు తెలియదు కానీ ఆ సందర్భం మన దృష్టికి వచ్చేస్తుంటుందండి. ఆ సందర్భం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. టైం అవుతుంది, ఈ టైం అవుతుంది అని. చీకటి తొలగిపోతున్నటువంటి స్పృహ జ్ఞానము మనకు అర్థమవుతుంది కదా. దేవునికి స్తోత్రం.
అలాగే యేసు రాకడ కొరకైనటువంటి ఆ నీతి సూర్యోదయం కొరకైనటువంటి సందర్భంలో కూడా ఏమి జరుగుతుందో మనకు విశ్వాసికి సంఘానికి ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది మెల్లిమెల్లిగా. దేవునికి స్తోత్రం. ఆ క్షణం మనకు అర్థం కాదు, ఆ గంట మనకి తెలియదు, కానీ ఆ సందర్భం అయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన రావడం అయితే గ్యారెంటీ. అలాగా ఆయన రాకడ కొరకైన సూచనలు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటాయి. కానీ పిల్లరా, సంఘానికి ఈ గంట ఈ కాసేపట్లో ఇప్పట్లో అని చెప్పడానికి కుదరదు. కానీ ఇవి చూస్తున్నప్పుడు సంఘం ఒక పని చేయాలి. అదే ఈ లూకా సువార్తలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లూకా సువార్తలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 21వ అధ్యాయంలో. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లానూ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు అని ఎందుకన్నాడో తెలుసా అండి? 34వ వచనం చదవండి. 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను ఏమండి ఎలాగున్నాయి? అందముగా ఉన్నందున అంట. అందం కాదా? తిండి వలన శుభ్రంగా తిని హాయిగా పడుకుంటే వచ్చే అందం యొక్క మందము వేరు. దాని కొరకు ఎంతమంది ప్రయాసపడతారో తెలియదు. ఇక్కడ ఏమన్నాడు? తిండి వలన నిద్ర వలన శరీరము మందపడాల. అంతే కదండి? ఏం మందపడాలి యాక్చువల్గా? తిండి తినడం వలన నిద్రపోవడం వలన శరీరానికి బద్ధకం. తిండికి నిద్రకి ప్రాధాన్యతనిచ్చిన వాడికి ఏమి మందపడతాయి అని చెప్పాను? శరీరం మందపడాల. అంతే కదండి? కానీ ఇక్కడ యేసయ్య ఏం చెప్పాడు? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను ఏమిటంటే అది శరీరము కాదా? ఏంటి మందంగా ఉండేది? తిండి వలన మత్తు వలన హృదయము మందపడిపోతుంది, హృదయము బండబారిపోతుంది, హృదయము మోసపోతుంది, హృదయములో స్పందన ఉండదు, దేవుని మాట కొరకైన స్పందన ఉండదు, ఎదురుచూపు ఉండదు, విశ్వాసం ఉండదు, పరిశుద్ధ జీవితం ఉండదు, నీతి జీవితం ఉండదు. ఎందుకంటే అది ఏమైపోయింది? మందబడిపోయింది. దేనివలన? తిండి మత్తు ఐహిక విచారములు. ఏంటండి అవి? ఐహిక విచారములు అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన ఆలోచనలు, చింతలు, ఈ లోక సంబంధమైనటువంటి అంశాలలో పడిపోయి ఈ లోక సంబంధమైన విషయాలకు ఏమండి లొంగిపోయి ఎంతసేపు ఇంక వీటి కొరకే ఆశ. ప్రపంచం ఎటు కొట్టుపోని ఏమండి, ప్రపంచమంతా ఒక ఎత్తు, ప్రపంచమంతా ఒక రకంగా దేవుని కొరకు ఎదురు చూస్తూ సిలువను మోస్తూ యేసు కొరకు సాగుతూ ఉంటే వీళ్ళ మధ్యలో ఒకడు ఉంటాడు, వాడు మాత్రం ఐహిక విచారాలు, భోగభాగ్యాలు. ఈ పూట అసలు ఇంట్లో వంట లేదు, గాడిద గుడ్డు లేదు, గంటసేపు పడుకోవడానికి లేదు. ఇది బాధ. ఇది అరే సంఘము యేసు రాకడ కొరకు సిద్ధపడతా ఉంది, సత్యమందు ప్రతిష్ఠిత పడతా ఉంది. ఇదిగో సంఘం యుద్ధంలో ఉంది. మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను వినండి బిడ్డలారా. యోవాబును సైనికులందరూ యుద్ధంలో ఉండగా రాజు మాత్రము మిద్ది మీద ఉన్నాడు. శుభ్రంగా తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు. సాయంకాలం పూట హాయిగా అబ్బాయి గారు మేడ మీదకి వచ్చాడు. నా మాట వినబడుతుందా అండి? మేడ మీదకి వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? ఏమండి, అప్పుడు ఊరియా గారు వచ్చారు. అక్కడి నుంచి యుద్ధంలో నుంచి వచ్చాడు, సమాచారం తీసుకొచ్చినప్పుడు అంటాడు, ఊరియా యుద్ధానికి ఎందుకు వెళుతున్నా? ఇంటికి పో అన్నాడు. ఎవరు? ఇంటికి వెళ్ళదు. సేవకులను యోవాబును యుద్ధరంగం ముందుండగా నేను వెళ్ళి ఇంటి దగ్గర సుఖపడుదునా అన్నాడు ఊరియా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను వెళ్ళి ఇంటి దగ్గర
సుఖపడుదునా, నేను ఇంటికి పోవాలని చెప్పి యుద్ధానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఈయన మళ్ళీ ప్లాన్ చేసి యూరియాని చంపించాడు. ఎవరో ఎవరో మామూలోడు కాదు, ఆ పని చేసినోడు దావీదు. దేవునికి స్తోత్రం. ఒళ్ళుకు బరువు అయితే హృదయానికి ఆటోమేటిక్గా బరువు వచ్చేస్తుంది. జనమంతా అక్కడ యుద్ధ రంగంలో ఉంటే నా జనులు ఎలాగున్నారని ఆలోచించడం మానేసి, అండ్ ఈయన ఆలోచన వేరే రకంగా ఉంది. అక్కడ అనేకులు మరణంలో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు, రక్తంతో గాయాలతో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతను మాత్రం ఎక్కడున్నాడండి? మిద్ది మీద విహారం చేస్తున్నాడు. సమాజము, సంఘమంతా ఒక యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటుంది. అందులో కొంతమంది జనం మాత్రం వేరొక యాంగిల్లో ఉంటారు. సంఘమంతా సత్యము కొరకు ప్రతిష్ఠించబడుతూ నీతి న్యాయముల కొరకు ఆకలి దప్పులు కలిగి దేవుని కొరకు మేము ఎలా సాక్ష్యం ఇవ్వాలి, దేవుని కోసం మేము ఏమి చేయాలి, దేవుని కోసం ఎలా నడవాలి, దేవుని యొక్క రాకడ సిద్ధమవుతా దగ్గరకు వచ్చేస్తూ ఉంది, ఎలా నేను సిద్ధపడాలి, ఈ టైంలో దేవుడు నన్ను ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుతున్నాడు, నా బ్రతుకులో నేను ఏమి చేయాల్సింది ఇంకా మిగిలిపోయింది దేవుని కోసం. సంఘమంతా దీని కొరకు సిద్ధపడతా ఉంటుంది. వీళ్ళు మాత్రం అలా కాదు. ఉప్పు లేదు, కారం లేదు, చెండుమిరకాయలు లేవు తాలింపుకి. ఏమండి, ఇదిగో నా బతుకులా తగలడిపోయింది, నా ఇల్లు ఇలా కాలిపోతుంది అని చెప్పేసి వాటి కోసం వీటి కోసం ఎత్తుకుంటూ ఉంటారు. మళ్ళీ అక్కడికి వచ్చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేనికోసం? ఉల్లిపాయలు లేవండి, రేట్ ఎక్కువైపోయింది. ఉల్లిపాయలు లేకుండా కూర వండేసుకున్నామండి బాబు ఇవాళ అంటే ప్రపంచ ప్రళయమే ఇది. ఉల్లిపాయలు లేకపోతే కూర వండుకుంటే నష్టమేటే, లేకుండా దీను అబ్బాయి ఉల్లిపాయలు లేకుండా ఎంత బాధపడ్డామంటే పాస్టర్ గారు, అసలు ఎంత బాధపడ్డామంటే ఈ సంవత్సరం ఉల్లిపాయలు లేకుండా కూర తినాల్సి వచ్చిందండి. చిన్న కొంచెం తగ్గిందంటే మహాశ్రమ కింద లెక్క. కొంచెం సుఖం తక్కువ రాకూడదు, గంట నిద్ర తక్కువ రాకూడదు, ఒక పూట తిండి తక్కువ రాకూడదు. ఏమండి, మన ఇంటి వసతులలో ఒకటి కూడా తక్కువ రాకూడదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలా, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలా. ఏసీ రూమ్ ఉండాలా, ఏమండి ఏసీ బాత్రూమ్ ఉండాలా, ఏమండి అన్నీ చక్కగా అమృత పెట్టి ఉండాలి. ఎక్కడ ఏ చిన్నది ఇబ్బంది వచ్చినా మనం తట్టుకోలేము. అన్నీ క్లియర్గా ఉండాలి. ఎక్కడ చిన్న సుఖము తక్కువ వచ్చినా, ఫెసిలిటీ తక్కువ వచ్చినా తట్టుకోలేరు. మీరు చాలామందిని చూసుంటారు ఇలాంటి వాళ్ళని. చిన్నది తక్కువ రాకూడదు, తక్కువ వచ్చిందంటే కానీ తట్టుకోలేము మనం. ఇంకా అంత బాధపడిపోతారు. ఏంటో అసలు ఆ సువార్తలకు వెళ్తుంటాం అప్పుడప్పుడు. ప్రారంభంలో ఒక ఆయన వచ్చాడు నాతో పాటు. ఆడొచ్చిన రోజు ఏమో మాకు భోజనం దొరకలేదు. సైకిల్ దొక్కుతున్నాం, వెళ్తున్నాం. ఏంటన్నా ఎక్కడ ఆగుతారు అంటున్నాడు. మా దగ్గర డబ్బులు లేకపోయినా ఆగితే ఎక్కడ నాకు అన్నం పెడదామంటే, నా దగ్గర అయితే ఏమంటలా, నా దగ్గరే ఎవడ సాహసం చేయలేడు, అంత పెద్ద సాహసం. నాతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నా అంట, అన్న ఆగడా వెళ్ళిపోతారు అలాగే అంటే ఎక్కడ ఆగాలి? ఒకవేళ ఆగుదామన్నా కానీ చేతిలో రూపాయి లేదు. అది డబ్బులు పెట్టి అన్నం ఏదైనా హోటల్లో పని టిఫిన్ బాడీ ఇప్పిద్దామన్నా డబ్బులు లేవు. చివరికి వచ్చేసరికి తేలిపోయాడు. ఇట్టగైతే కష్టమన్నా, పని చేయాలి కానీ మనం ఉండాలిగా అన్నాడు. పని చేయాలి కానీ మనం ఉండాలిగా, మనం ఉంటే కదా పని చేసేది అన్నాడు. ఉన్నాగా తమ్ముడు చేద్దాంలే అన్నాను నేను. అంటే ఫస్ట్ టైం నాకు అర్థం కాల, తర్వాత విషయం అర్థమైంది. అందుకని అప్పటికి మనవాళ్ళు అందరి దగ్గర చెప్పేశాడు మనోడు ఆ ఆకలి బాధలు. వాళ్ళు చెప్పారు, అన్న మనోడికి ఆకలి అవుతుందంటాను. ఓహో అదే మనం ఉండాలి కదా అన్నాడంటే అర్థం అదనమాట అనుకుని అప్పుడు అన్నాను నేను, ఇప్పుడు ఇక్కడ అందరూ భోంచేశారు, పాప మీరు ఒక్కడే భోంచేయలేదు, మరి మీరు అందరూ ఎందుకు వదిలేశారని అన్నాను నేను. ఏమన్నాను, మీరందరూ భోంచేశారు కదా, మీరందరూ భోంచేసినప్పుడు మరి ఇతను ఒక్కడిని ఎందుకు వదిలేశారు భోజనం పెట్టకుండా అని అడిగాను. వాళ్ళందరూ అలా చూస్తున్నారు. ఎవడు భోంచేశాడు అక్కడ? ఎవరూ భోంచేయలేదు. ఎవరూ భోంచేయలేదన్న సంగతి వాడికి తెలుసు. వీళ్ళందరూ తిన్నవాడిలాగాను, వాడు ఒక్కడే తిన్నవాడిలాగాను
శ్రమంతడు ఒక్కడికే వచ్చింది. వీళ్ళందరూనేమో సువార్త చేయడం కోసము సైకిల్ దొక్కుకుంటూ నాతో నడుస్తున్నారు. పైగా ఎండ, ఆ ఎండలో చెమటలు కక్కుకుంటూ లేమండి చేతురమాళ్ళు పిండుకుంటూ నాతో పాటు సైకిల్ దొక్కుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఉత్సాహం ఏంటి? నేను చెప్పాలి యేసయ్య కోసం అని. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ ఏంటంటే నాకు టైం రావాలి, నేను మాట్లాడడానికి టైం రావాలి, నేను యేసయ్య కోసం చెప్పాలనే స్పృహతో వాళ్ళందరూ ఉన్నారు. వీడు మాత్రం ఎక్కడ ఆగుతారా, ఇంకెప్పుడు ఎడతారా అన్నట్టు వీడు ఉన్నాడు. ఏమండి, అందరి హృదయంలో ఉన్న భారం ఒకటి, వీడి హృదయంలో ఉన్న భారము ఒకటి. ఆగితే అన్నం పెడితే బాగుండని. ఆ తర్వాత మళ్ళీ నాతో రాలేదులేండి. నేను చెప్పాను అతన్ని మీతో తీసుకురావద్దని చెప్పాను. ఎందుకంటే ప్రియులారా, 12 మంది శిష్యులలో 11 మంది ఒక దారి, ఒక్కడే ఒక దారిలో ఉన్నాడు. ఆ ఒక్కడే రక్షకుడిని అప్పచెప్పాడు. వాడు అప్పచెప్పడం అనేది లేఖనపరమే కావచ్చు, కానీ వాడి క్యారెక్టర్ విషయానికి వస్తే అది దేవుని దగ్గర న్యాయమైనది కాదు. ఇలాంటి వాళ్ళే సంఘములో రేపొద్దున అన్నదమ్ములను అక్కచెల్లను వీళ్ళు అప్పచెప్పేస్తారట. చూడండి ఎక్కడున్నాడు ఆ మాట అండి. మార్కు సువార్త 13:12 చదవండి ఒకసారి. సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, రాబోతున్న కాలములో మనం అందరము మన సహోదరులు, మన అమ్మ నాన్న, తల్లి చెల్లి బిడ్డ అయ్యో చెప్పుకుంటూ ఉంటాం. ఈ బంధాలలో ఉన్న వాళ్ళే మనల్ని అప్పచెప్పేస్తారు. యేసు రాకడ సమయంలో వచ్చే శ్రమలను తట్టుకోలేక ఇంట్లో ఎవరో ఒకళ్ళు దేవుడు నమ్ముకుని ఉంటాడు. అందరూ నమ్ముకుని ఉండొచ్చు ఒకవేళ దేవుడిని ఇంట్లో, కానీ ఒకడు మాత్రం ఆకలికి తట్టుకోలేడు. అర్జెంటుగా రేషన్ తెచ్చుకోవాలి. ఆ రేషన్ ఇవ్వకపోతే ఆ తిండి తినకపోతే ఇటు చచ్చిపోతాడు. కాబట్టి వెళ్ళిపోయి, ఇదిగో మా తమ్ముడు ఉన్నాడు చూసావా, ఆడు దేవుడు నమ్ముకున్నాడు, ఆడిని అప్పచెప్పేది నాకు రేషన్ ఇచ్చేయి, వెళ్ళు, ఆడు ఇంట్లోనే ఉన్నాడు, పడుకున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి పట్టుకోవాడిని. ఇదిగో మా అమ్మ నాన్న దేవుడు నమ్ముకున్నారు, మరి నువ్వు కూడా నమ్ముకున్నావు కదంటే, నేను నమ్ముకున్నాను లేవా, ఇప్పుడు ముద్ర వేసుకుంటూ వచ్చేసాను కదా, వీళ్ళు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, నాకు ముద్ర వేసి నాకు రేషన్ ఇచ్చేయి, నాకు రావాల్సిన నాకు ఇచ్చేయండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇందులో ఉంటారు, అన్యులే కాదండి. అంటే ఐహిక విచారములు కలిగిన వారు, సుఖభోగముల కొరకు ఆశించేవారు, తిండి నిద్ర ఈ లోకపు అవసరాల కొరకు ఆశించేవాళ్ళు. ఎవరండి? ఈ లోకపు అవసరాల కొరకు ఆశించేవాళ్ళు ఏదో ఒక పాయింట్లో సైతానికి దొరికేస్తారు. ఇది కావాలి కదండి మరి, లేకపోతే ఎలాగా అనే మైండ్స్ ఉంటే చూసారా చాలామంది దగ్గర. దేవుని వాక్యం అవసరమే, ప్రార్థన అవసరమే, కానీ దానికంటే ముందుగా ఈ లోకములో ఉన్నవి కూడా కొన్ని కావాలి, లేకపోతే ఎలా మరి? అవి ఉండొద్దా అంటే ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని వాక్యము తర్వాత ఉండాలి, దేవుని సత్యము తర్వాత ఉండాలి, దేవుని తర్వాత ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది ఉన్నా ఎప్పుడు ఉండాలండి? దేవుని తరువాతే ఏదైనా కానీ నీ జీవితంలోకి రావాలి. ఫస్ట్ గాడ్, ముందు దేవుడు, దేవుని విషయం, ఆ తర్వాత ఏదన్నా కానీ కాక. కానీ అందరూ అలా ఉండరు. భోజనం భోజనమే, నిద్ర నిద్రే, సుఖము సుఖమే, అవసరాలు అవసరాలే, ఇవన్నిటి తర్వాత దేవుడు. అసలు గట్టిగా చెప్పాలంటే ఇవన్నీ ఇవ్వడానికే దేవుడు. ఈ యొక్క ఐహిక విచారములతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎక్కడ చిన్న నొప్పి తగిలినా అవతల వాళ్ళని అప్పచెప్పేస్తారు, దేవుడు నమ్ముకున్నా సరే. అందుకే అన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎలాగ ఉంటున్నాను,
నా కోరికలు దేని మీద ఉన్నాయి, నా ఆలోచనలు దేని మీద ఉన్నాయి, నా ఉద్దేశములు దేని మీద నడుస్తూ ఉన్నాయి, నా అంతరంగంలో ఏమి జరుగుతుందని ఎవడికి వాడు తనను తాను పరీక్షించుకుంటూ జాగ్రత్త కలిగి ప్రార్థనలో ఉండాలి మెలకువగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా చుట్టూ ఉన్నవాళ్ళు మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు రేపు పొద్దున వాళ్ళే నేను అప్పగించేవాళ్ళు. ఒక ఆఫర్ పెడతాడు సైతాన్ గాడు వచ్చి. మనకు అప్పుడప్పుడు బోర్డులు కనపడితే బయట, పలానా వాడిని పట్టుకుంటే నజరానా 10,000 బహుమానం, 5,000 బహుమానం, ₹1,00,000 బహుమానం, పలానా వాడిని బట్టి నాకు అప్పచెప్తే అని పోలీసులు బోర్డులు పెడుతుంటారు బయట. అవునండి. అలాగా క్రైస్తవులను నాకు అప్పచెబితే, ఒక పాస్టర్ను మాకు అప్పచెబితే, ఇదిగో ఈ బిల్డింగ్ ఇస్తాం, ఆ ఇళ్ళు ఇస్తాం, ఈ పొలాలు ఇస్తాం, ఆ స్థలాలు ఇస్తాం, ఈ ధనం ఇస్తామని వాడు బోర్డులు పెడతాడు. వెతుకుతారు మన కోసం. అప్పుడు దేవుని కొరకు నమ్మకంగా నడిచే విశ్వాసి ఎక్కడ దొరుకుతాడా అని లోకము వెతుకుతుంది, వాడి సైన్యం వెతుకుతుంది. వాడిని పట్టుకుంటే మన బహుమానం వస్తుందని. నీ ఇంటి వాళ్ళే వెతుకుతారు. అరే మన ఇంట్లో వాడు ఉన్నాడు కదా, వాడిని అప్పచెప్పేసామనుకో. యేసోపు సోదరులు అప్పచెప్పలా? ఎవరు? ఎందుకు అప్పచెప్పారు? ఎందుకు అప్పచెప్పారండి? అసూయ. ఏంటది? నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నీతిగా పరిశుద్ధంగా బతికున్నావు అప్పటిదాకా, దేవుని కొరకు నిలబడి ఉన్నావు అప్పటిదాకా. అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. నీ నీతిని, నీ యొక్క నిజాయితీని, నీ పరిశుద్ధతను వాళ్ళు సహించలేరు. నువ్వు యథార్థంగా బతికావు ఇప్పుడు దాకా, వాళ్ళ దొంగల్లాగా బతికారు. నీకు ఒక మంచి పేరు వచ్చింది, నువ్వు పేదవాడిగా ఉన్నా నీకు మంచి పేరు వచ్చింది. ఎందుకు? నీతిమంతుడు, యథార్థవంతుడు అని పేరు వచ్చింది. అది సహించలేడు వాడు. టైం వచ్చింది ఇప్పుడు వాడిని అప్పచెప్పడానికి. నీ ఇంటి వాడే అప్పచెప్తాడు. ఒక ఆఫర్ ఇస్తారు, మేము వాడిని సంపంలేవయ్యా, హెచ్చరిద్దామని, గద్దిద్దామని అని వాడు చెప్తాడు. పర్లేదండి అప్పచెప్పండి. యోధా అప్పచెప్పుడు శిరస్సుని చంపేస్తారు అనుకోలేదు నేను. ఏదో ఆయన్ని హెచ్చరిస్తారేమో, గద్దిస్తారేమో, కొట్టి వదిలేస్తారేమో అనుకుంటే మీరేంటి చంపేస్తారంటారు, నేను ఒప్పుకోను అన్నాడు యోధ వెళ్ళి. తర్వాత మళ్ళీ అన్నాడా అనలేదా? వాళ్ళు ఏమన్నారు? నీ ఒప్పందం మీద అయిపోయింది, ముందు అటు చెల్లిపోమన్నారు. వాళ్ళు పో, సంబంధం లేదు నీకు అన్నారు. మన వాళ్ళు అలాగే ఒప్పందాలు పడతారు రేపు నీ కోసం నా కోసం నేను అప్పచెప్పేయడానికి. అందుకే యేసయ్య అన్నాడు, తన తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రనైనా, తన భార్యనైనా, బిడ్డలనైనా విడవకుండా నా సిలువను మోయకుండా ఎవడు నా వెంట నా శిష్యుడు కాడు, నా వెంట రాలేడని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు వీళ్ళందరినీ వదిలిపోయినాడంటే, వీళ్ళందరితోనూ మీరు వేరే ప్రపంచంలో ఉన్న వాళ్ళతో ఉన్నట్టుగా ఉండడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులే. ఈ లోకంలో ఉన్నంత వరకు ఇదొక బంధము, అది అంతవరకే ఉంటే అందము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, మించి కనుక నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయావు అనుకోండి, రేపు గుర్తుపెట్టుకో, వాళ్ళే నిన్ను అప్పగించే వాళ్ళు అయిపోతారు. అందుకే ఐహిక విచారములలో ఉన్నటువంటి మొదటిది ఏంటంటే పిల్లలారా, మనలో నలుగురిలో మనము ఉండాలి, నలుగురు కంటే మనం మంచిగా ఉండాలి, నేను బాగా ఇళ్లలో కనబడాలనే ఒక తాపత్రయం ఉంటుంది. అది ఐహిక విచారం అంటే. మాలో ఈ విచారం లేదు అని ఎంతమంది చెప్పగలరు? మేము బాగా కనబడాలనుకుంటున్నామండి, బాగా అందరిలో మరి మేము కొంచెం గొప్పగా కనబడాలనుకుంటున్నాం కాబట్టి మేము కొంచెం సంపాదించుకోవాలి, మాకు మంచి చెడులు అన్నీ కావాలి, ఫెసిలిటీస్ అన్నీ కావాలి అని అనుకోని వాడెవడు ఈ లోకంలో చెప్పండి? మ్యాక్సిమం 110% ఉంటారు. ఏమని చెప్పాను నేను? 100% కాదు, ఇంకెక్కువే. ఇంకా ఎక్కువే ఉంటారండి. మనం కూడా వాళ్ళు ఆ మాట అనుకుంటున్నాం, ఎందుకంటే మనం కూడా ఇంకా బాగుండాలి అనుకోవట్లేదు. ఆవిడ అనుకోవట్లేదంటే అబద్ధవాడినట్టే లెక్క. ఖచ్చితంగా మనం అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాగుండాలి, ఇంకా బాగుండాలి, 10 మందిలో బాగుండాలి, నలుగురిలో బాగుండాలని అనుకోని వాడు ఎవడో ఉండడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకు బాగుండాలి, ఎవరి నిమిత్తం బాగుండాలి అనేది పాయింట్ ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు బాగుండాలనుకుంటున్నావు? ఎవరి నిమిత్తం బాగుండాలనుకుంటున్నావు? అలా బాగుండి, అలా హెచ్చుగా ఉండి, అలా పైన ఉండి ఏం చేద్దాం అనుకుంటున్నావు?
ఈ క్వశ్చన్స్ మీకు కాదు వేస్తున్నాను నేను, నాకు. ఇప్పుడు ఇందులో నేను కూడా చెప్పుకున్నాను కదా మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నేను పైన ఉండాలి అంటే ఏం చేస్తానికి ఉండాలి? ఒకవేళ నేను అందరికీ కనబడేలాగా ఉండాలనుకుంటే ఎందుకొరకు ఉండాలి? నేను బాగుండాలనుకుంటే ఎందుకొరకు ఉండాలి? ఏ విషయంలో బాగుండాలి? ప్రతివాడు ఈ ప్రశ్నలు మనం వేసుకోగలిగితే సమాధానం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలు చూడండి, ఇక్కడ ఓ చోట అంటాడు, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండంటాడు. చూడండి ఒకసారి అక్కడ 13:9 చదవండి. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పరుడి, వారు మిమ్మను సభలకు అప్పగించేదరు. ఏం చేస్తారంటే వాళ్ళు సభలకు. ఇంకొక చోట అంటాడు, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఒక చోట. ఏమండి, ప్రతివాడు తనను గూర్చి తాను జాగ్రత్తగా ఉండడము అత్యవసరము. ప్రతివాడు తన గురించి తాను జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ 13:23 కూడా చదవండి ఒకసారి. సమస్తమును మీతో, ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 36 కూడా చదవండి ఒకసారి. ఆయన అకస్మాత్తుగా వచ్చి ఎలా ఉండాలి? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. 33 కూడా అంటాడు, జాగ్రత్త పరుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ మట్టుకు మీరు ప్రతి ఒక్కడు తన గురించి తాను జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ప్రియులారా. దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము, దేవుని సత్యము కొరకు ఆలోచిస్తున్న మనము, జ్ఞానము కలిగిన మనము, నేను ముగిస్తూ ఉండగా ఒక మాట మీకు సెలవు ఇవ్వాలని ఆశపడుతున్నాను, చెప్పాలని. ఎవరికి వారుగా జాగ్రత్త పడడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. మీకు గతంలో చాలాసార్లు చెప్పా, భక్తి విషయంలో స్వార్థంగా ఉండండి అని. ఎలా ఉండండి? కొంచెం స్వార్థపరంగా ఉండండి. దేనికోసమో, నా మట్టుకు నేను, నా ఆత్మకు నేను లెక్క చెప్పుకోవాలి, నా మట్టుకు నేను దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి, నా మట్టుకు నేను దేవుని సింహాసనం ముందుకు ఒక్కడిగానే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, పాస్టర్ గారిని పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి కుటుంబ సమేతంగా కుదరదు. పెళ్ళికి వెళ్ళేది నేనే కానీ ఆ పెళ్లిలో కుటుంబ సమేతంగా ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చెప్పాను? ఆ పెళ్ళికి సపరివార సమేతముగా రండి అనేది ఉండదు అక్కడ. ఎవడికి వాడు ఒక్కడే వెళ్ళాలి, కుటుంబ సమేతంగా వెళ్ళి. చెప్పు, ఆ రోజు ఏం జరిగింది నువ్వు చెప్పు, మీరే చెప్పండి. ఇలాంటివి ఏమి ఉండవండి. ఇదిగో వీడి మూలంగానే కుదరదు, అదిగో ఆమె ప్రభువా అంటే అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇంట్లో అందరూ పరలోకం రారు, అలాగని అందరూ పాతాళం కూడా పోరు. ఎందుకంటే నువ్వు నమ్మిన ఇంట్లో వాళ్ళు, నీ భార్య పరలోకం వద్దో రాదో నీకు తెలియదు, ఆ రక్షణ పొందిందో లేదో నీకు తెలియదు, నీ భర్త మారుమనసు పొందడో లేదో నీకు తెలియదు, రక్షణ పొందడో లేదో నీకు తెలియదు. ఇక్కడ మనం రక్షణ పొందాలని అందరూ అది వేరే విషయం. దేవునికి స్తోత్రం. మేము అందరం ఉన్నాం కదండి బాబు, రక్షణ కంగారు పడకండి. దేవునికి స్తోత్రం కలుగును. సార్వత్రికంగా చెప్తున్నాను నేను. ఏంటి ఎట్టాగంటాడు, పొరపాటు రక్షణ పొందలేదా ఏంటనేసి ఇంటికి వెళ్ళాక వాళ్ళ పట్టుకు అలా అనుకోకడు, నేను పొందే నువ్వే పొందలేదేమో నేను పొందానని కొట్టుకుంటారు మళ్ళీ. దేవునికి స్తోత్రం. విషయము ప్రియులారా శ్రద్ధగా వినండి. ఒక కుటుంబములో అందరూ తగినంత దైవభక్తి కలిగి ఉండకపోవచ్చు. ఒకరి వలన ఒకరు చిరాకులు పడవచ్చు, ఒకరి వలన ఒకరి ప్రార్థనా జీవితం ఫెయిల్ అవ్వచ్చు, ఒకరి వలన ఒకరి భక్తి జీవితం ఫెయిల్ అవ్వచ్చు, ఒకరి వలన ఒకరు తప్పటడుగులు వేస్తూ ఉండొచ్చు, ఒకరి వలన ఒకరు లోకములో పడుతూ లేస్తూ ఉండొచ్చు.
దానికి కారణాలు వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ ఉండగా. నీ మూలంగానే అంటే నీ మూలంగానే, నువ్వే స్థిరంగా ఉంటే నేను ఈ బతుకెందుకు అంటుంది ఒక ఆవిడ. అవును మరి, నువ్వు స్థిరంగా ఉంటే నాకు ఈ కర్మ ఎందుకు అంటాడు ఆడు. మన తప్పులు ఎప్పటికీ మనం కారకులం కావండి. మన తప్పులన్నిటికీ కారణం మన చుట్టుపక్కల వాళ్ళే ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు కారణం కాదు. మనం అరగదీసిన సాన్ లాంటి వాళ్ళం. ఏమండి, ఎంత శుద్ధంగా ఉంటామో పరిశుద్ధంగా ఉంటామో తెలియదు. మన లోపాలన్నిటికీ మన చుట్టుపక్కల వాళ్ళే కారణాలు. ఎస్పెషల్లీ మన ఇంట్లో వాళ్ళు. ఎవరండి? మన ఇంట్లో వాళ్ళు. వీళ్ళ మూలంగానేనండి. లేకపోతే అసలు నా ప్రార్థన ఇలాగ మొదలెట్టగానే అలాగ ధూపంలాగా వెళ్తా ఉండేది పైకి. మరి ఇప్పుడేమొచ్చింది? ఇదిగో ఈ మొదటిపోవడం వల్ల ఆరిపోయింది. ఇక ప్రార్థన మీద నాకు ఇష్టం పోయింది. వీడి మూలంగానే. ఆయన అంటాడు, ఏం బాబా మరి నువ్వేందుకు లేదంటే, అది మీ తెల్లని పాటర్ గారు, నేను మొత్తం చెప్పడం మొదలెడితే మీరు ఆశ్చర్యపోతారని ఉన్నారు. ఆయన అన్నాడు, అసలు సంగతి మీకు తెల్లరాయి గారు, అసలు సంగతి చెప్పారంటే మీరు భయపడతారన్న. ఇదేంది భయ్యా, ఏంటి అంత ఘోరమైన సంగతులు ఉన్నాయి అంటే తట్టుకుని కూడా తెలుస్తుందండి. మీకే తెలుస్తుంది? ఎవరో తెలుస్తుంది? అది తట్టుకోలేకే నేను ఈ తట్టు తిరిగాను అన్నాడు. ఇంకో తట్టు తిరిగాడు ఆయన. ఏం తట్టుకోలేక? కట్టుకున్న తట్ట ఎవరైనా తట్టుకోలేక ఇంకో తట్టుకు తిరిగాడు ఆయన. పిల్లరా, మన లోపాలకు, మన బలహీనతలకు మన ఇంట్లో వాళ్ళని కారకులను చేయడం మానండిక. నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు సింహాసనం దగ్గరికి నువ్వు లెక్క చెప్పడానికి వెళుతున్నప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళవు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళవు. అక్కడికి వెళ్తే మళ్ళీ జడ్జిమెంట్ ఏమి ఉండదు. వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయిదిగో ఈడి వలన ఆడి వలన దానివల్ల దీనివల్ల కారణం అది జరిగింది, అమాసంలో అట్టు పెట్టాము, పౌర్ణమి బూరెట్టామంటే కుదరదు. అక్కడ దీని మూలంగా మా గొడవలు వచ్చినాయండి, ఆ కారణం ఏదో ప్రార్థన కొట్టేసామండి, ఆ తర్వాత లాక్ కొట్టాడండి, కనబడిందండి, ఏం ఉండవు. అప్పటి నుంచి నాకు దేవుడు ఎక్కడ చెప్పి చిరాకు వచ్చేసిందండి, ప్రార్థన చేయటం మానేశాను నేను. నీ మట్టుకు నీవే నీ ఆత్మ కొరకు లెక్క చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధము చేతనైనా మొదటి పునరుద్ధానములో ఉండవలనని సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. ఫిలిప్పీ పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములు సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువరొకటెట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. ఏ విధము చేతనైనా నేను ఆ పునరుద్ధానంలో ఉండాలి, అంతే. ఏ విధము చేతనైనా దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా నేను బతికి నడవాలంతే. నా కొరకు ఆయన ఒక సంకల్పం చేశాడు, అది నా బాధ్యతగా నేను నిర్వర్తించాలి, నెరవేర్చుకుని వెళ్ళాలి. మరి చుట్టూ ఉన్న ఈ పాత్రలో ఎవడి పాత్ర వాడు న్యాయంగా ఆడాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పాలంటే పోటీ పడి ఆడాలా. కొన్ని నాటకాలు వేస్తుంటారు చూసారా అండి సినిమాల్లో పాత్రలు. నువ్వు బాగా నటించావు, నేను బాగా నటించాను తేల్చుకుందామని డైరెక్టర్ చెప్పినట్టుగా జీవించేస్తారు. ఇక అది చూస్తుంటే మనకి ఏడిపోచేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. బాబు శ్రద్ధగా వినండి. అది నటిస్తున్నామన్న సంగతి వాళ్ళకి అర్థమయ్యి నువ్వు నమ్మేలాగా నటించారు. మనం ఫీల్ అవుతున్నాం, ఆ భావోద్రేకాన్ని మనం కూడా ఫీల్ అవుతున్నాం. నీ సంసార జీవితంలో, ఈ భూమి మీద, ఈ లోకములో దేవుడు నీకు ఇచ్చిన ఈ పాత్రని అంత చక్కగా పర్ఫెక్ట్గా ప్లే చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? నిత్యత్వంలోకి నీవు వచ్చిన రోజున యేసయ్య నీ గురించి చెప్పాలి. నేను భూమి మీద పంపిన నా బిడ్డ నా సంకల్ప ప్రకారం, నేను ఇచ్చిన డైరెక్షన్లో, నేను చెప్పినట్టు నా లేఖన ప్రకారం నడిచింది కనుక ఈమెకు ఈ బహుమానము అని చెప్పాలి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి చుట్టూ ఉన్న పాత్రలు బట్టి నీ పాత్రను ఫస్ట్ పట్టనివ్వక, నువ్వు కరెక్ట్గా అక్కడ దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండడం నేర్చుకో. దేవునికి స్తోత్రం.
అంటే మిగిలిన పాత్రలన్నీ కూడా సరిగా ఆడలేదు కదండి, మనం కూడా ఆడతో పాటే అటు ఇటుగా ఆడేద్దామని అనుకుంటున్నాం, ఎటకారంగా ఆడదామంటే నీ డ్రామా ఫెయిల్ అయిపోద్ది. వాళ్ళు సరిగా ప్లే చేయడం రావట్లేదు, డైరెక్ట్ చెప్పినట్టుగా వాళ్ళు నడవట్లేదు. నువ్వు నడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఆడించేవాడు ఎవరో? దేవుడు. దేవుడు నీ కొరకు ఏ గైడ్ లైన్స్ ఇచ్చాడో, ఏ వాక్యం ఇచ్చాడో, ఏ సత్యం ఇచ్చాడో, ఎలా బ్రతకాలని నీకు నిర్ణయం ఇచ్చేశాడో, ఆయన నిర్ణయ ప్రకారము, ఆయన చెప్పినట్టు, ఆయన ఉద్దేశ ప్రకారము నీ మట్టుకు నువ్వు జీవించు ఇక్కడ, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళ సరిగా లేరు కదా, వీళ్ళు సరిగా లేరు కదా, అమ్మ సరిగా లేదు, నాన్న సరిగా లేడు, పిల్లలు సరిగా లేరు, తల్లులు సరిగా లేరు, వాళ్ళు ఎవడు ఎట్టబోతే బాగునండి కాక. నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటేనండి వాళ్ళు చేసే ఈ పనుల వల్ల నాకు చిరాకు వచ్చేస్తుంది పాస్టర్ గారు, అందుకే అసలు నా ప్రార్థన పోయింది. వాళ్ళు చేసే పనుల వల్ల నీకు చిరాకు రావడానికి, నీ ప్రార్థన పోవడానికి దేవుడు ఏమయ్యాడు మరి? అంటే నేను నిర్ణయించిన దేవుడితో నీకు సంబంధం లేదా? మట్టిలో కలిసిపోయే పాత్రలే నీకు ముఖ్యమా? మట్టి మనుషులు నీకు ముఖ్యమా? నీ మట్టుకు నువ్వేం చేస్తున్నావు? సరే, వాళ్ళ మీద అంత ఇసిగిపోయాం కరెక్టే, చిరాకు వచ్చింది కరెక్టే, భర్త మీద చిరాకు వచ్చింది, భార్య మీద చిరాకు వచ్చింది, పిల్లల మీద చిరాకు వచ్చింది, అన్నదమ్ముల మీద చిరాకు వచ్చింది, చుట్టూ ఉన్న బంధువర్గం మీద నీకు చిరాకు వచ్చింది, తినడం మానేసావా? టెన్షన్లో ఎక్కువ తినేస్తున్నామండి. ఏంటది? ఆ టెన్షన్లో ఎక్కువ తినేస్తున్నాం. ఇక ఆ టైంకి మొత్తం వచ్చేసి పడుకుని పోతున్నాం, నీరసం వచ్చేసి మగత వచ్చేస్తుంది, ఎప్పుడుకుంటే లేగలేకపోతున్నాం. ఎందుకు మానలా? తినడం మానలేదు, తాగడం మానలేదు, వస్త్రాలు మానలేదు, ఆభరణాలు మానలేదు, ఐశ్వర్య స్థితిగతులు మానలేదు, ఏమి మానలేదు, ప్రార్థన మానేసావు, సత్యవాక్యం అనుసరించడం మానేసావు, దేవుడితో నడవడట్లా మానేసావు. ఏది మానుకోలేదే, భౌతికమైనవి ఏమీ మానుకోలా, దేవుణ్ణి మానేసావు. ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఏం జరుగుతుందో అర్థమవుతుందా? భౌతికమైనవి ఏవి మానకుండా కేవలము దైవ సంబంధమైనవే నువ్వు మానేసి, అది ఎవరి కొరకు నువ్వు ఉపకారం చేస్తున్నట్టుగాను, లేదా ఎవరి వలనో దేని కారకులు చేస్తున్నట్టుగాను ఉన్నావనంటే, యేసు రాకడ విషయంలో, దేవుని విషయంలో నీ క్యారెక్టర్ ఎలాగుంది, నీ జీవితం ఎట్లా ఉంది? ఏది మానలేదా నువ్వు? అన్నీ పర్ఫెక్ట్గా చేసాం, అన్నీ చక్కగా చేస్తున్నాం, కానీ దేవుని వాక్యం కాడకు వచ్చేసరికి అనుసరించలేకపోతున్నాం, మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాం. సాతాను కుట్రలో ఉన్నారు, జాగ్రత్త. మెలకువ కలిగి ఉండమన్నాడు, అందుకే జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరి మీద నాకు విరక్తి వచ్చినప్పుడు నేను భౌతికమైన వాటిని మానేయాలి, వాళ్ళకి సంబంధించినవి మానేయాలి, వాళ్ళని వదిలేయాలి. అలాంటిది నేను యేసుని ఎలా వదిలేశాను? ఏమండి, భర్త మీద చిరాకు వస్తే పిల్లలను కొడతారు, పిల్లల మీద చిరాకు వస్తే భర్తను తిడతారు, వీళ్ళిద్దరి మీద చిరాకు వస్తే యేసుని వదిలేస్తారు. ఆయన పాపం చేశాడు. మన మైండ్ ఇది, ఒకళ్ళ మీద ఇంకోళ్ళ మీద చూపించడమేగా. ఇక్కడ భర్త వినడో, పిల్లలు వినరో, భార్య వినరు, ఎవరన్నా కావచ్చు కుటుంబంలో. వీళ్ళందరూ ఈ మాట వినకపోవడానికి కారణం ఎవరో? ఈడే. కానీ దేవుణ్ణి వదిలేస్తాడు. ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరినో శిక్షించినట్టుగా లోకము నీకు విరుద్ధంగా ఉంది, లోకము నీకు వ్యతిరేకంగా ఉంది, లోకము నిన్ను అపార్థం చేసుకుంది, లోకము నిన్ను శ్రమకు గురి చేస్తుంది, లోకము నిన్ను నిందకు గురి చేస్తుంది, లోకము నిన్ను గాయపరుస్తుంది, లోకము నీకు వ్యతిరేకంగా ఉంది. దానికి యేసుని ఎందుకు వదిలేస్తావు? లోకానికి కదా వదిలేయాల్సింది నువ్వు అని చెప్పింది అర్థమవుతుందా? నీకు వ్యతిరేకంగా ఉన్నది ఏది? వాళ్ళని వదిలేయాలి నువ్వు. వాళ్ళని వదిలేయడం మానేసి వాళ్ళ కోసము యేసుని వదిలేసావు. అంటే లోకము నీకు విరుద్ధంగా నడిచినా సరే నీకు లోకమే కావాలి. నీ కోసం రక్తము చిందించి ప్రాణమిచ్చి నీ కొరకు సింహాసనం సిద్ధపరిచిన యేసు మాత్రం నీకొద్దు. నీ జీవితం కొరకు ఒక ప్రణాళిక చేసిన యేసు నీకొద్దు.
నిన్ను తన రొమ్మున అంచుకున్న యేసు నీకు వద్దు. నిన్ను భరిస్తూ సహిస్తున్న యేసు నీకు వద్దు. యేసు వద్దు మనకి. హింస పెడుతున్నటువంటి మనుషులే కావాలి, హింసకు అప్పగించే మనుషులే కావాలి, ఈ చుట్టూ ఉన్న ఈ ఐక్య విచారములే కావాలి. యేసు వద్దు మనకి. ఏం జరిగింది? మనల్ని అవమానపాలు చేసే లోకం కోసము మన కొరకు అవమానం భరించిన వాడిని తృణీకరించి తోసేసి ప్రార్థించడం మానేస్తున్నాము అంటే మనం కళ్ళు తెరుచుకుని ఉన్నామా, కళ్ళు మూసుకుపోయి ఉన్నామో చూసుకోవాలి. అందుకే అన్నాడు, మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండమంటున్నాడు? మెలకువ కలిగి ఉండండి. దేని కొరకు మెలకువ కలిగి ఉండాలి? ఈ ఐహిక విచారములలో పడి, ఈ తిండి మత్తులో పడి యేసును వదిలేస్తున్నానేమోనని మెలకువగా ఉండండి. మట్టి మనుషులలో పడిపోయి ప్రార్థన వదిలేస్తున్నానేమో, విశ్వాస విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నానేమో, దేవుని సత్యమును అనుసరించే విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నానేమో, ఎవరి కొరకు నేను యేసును దూరం పెడుతున్నాను, దేని కొరకు నేను యేసును దూరం పెడుతున్నాను? రేపు యేసు వద్దకు వెళ్ళి నా అంతటా నేను నిలబడి లెక్క చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ అంతటా నీ వెళ్ళి లెక్క చెప్పాలా? ఏమని లెక్క చెబుతావు? వదిలే మన దాన్ని పట్టుకుని దానికోసం నేను వదిలేసేనేసాయి అని చెబుతావా? అదే చెప్తావా నువ్వు అని అన్నాడు. వీళ్ళందరూ రేపు నప్పు చెప్తారా బాబు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. నేను నీకేమి నియమించానో, ఏది నీకు ఆజ్ఞాపించానో, నువ్వు ఎలా బతకాలని నిర్ణయించి ఉంచానో ఆ ప్రకారం నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా బ్రతుకు, నీ మట్టుకు నువ్వు మెలకువగా ఉండు, నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ నీ యొక్క విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో నేను ఏ నిర్ణయం చేశానో దాని ప్రకారం బ్రతుకు. నిత్యత్వంలో రేపొద్దు నీకు బహుమానం ఉందని నేను చెప్పి పంపిస్తే, వాళ్ళకు దూరంగా ఉండరా బాబు అని నేను పంపిస్తే వాళ్ళతో కలిసిపోయి నన్ను వదిలేస్తావా? రేపు దేవుని దగ్గరికి లేవు లెక్క చెబుతారు. యేసు రాకడ సమీపిస్తున్న దినాల్లో ఉన్నామని మనకు స్పష్టత వచ్చింది. వాళ్ళ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్పష్టత వచ్చిన సమయంలో ఇది మొదలుకొని ప్రియులారా జాగ్రత్త వహించడం నేర్చుకోండి, భయము కలిగి ఉండడం నేర్చుకోండి. ఒక కారణానికి ఇంకొకరి మీద శిక్ష వేసినట్టుగా లోకము కొరకు యేసును దూరం పెట్టకండి, యేసయ్య వాక్యమును దూరం పెట్టకండి, సత్యమును దూరం పెట్టకండి, ప్రార్థనకు దూరం కాకండి. దేవుని క్రమానికి మరి దగ్గరగా రావడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరినొకడు ఏం చేయాలి? పురికొల్పుకోవడం అంటే ఒడిపెట్టుకోవాలి. ఇంకొంచెం గట్టిగా మనం ప్రార్థన చేద్దాం, ఇంకొంచెం విశ్వాసములో ఉందాం, ఇంకొంచెం త్యాగముతో ఉందాం, ఇంకొంచెం ప్రేమతో ఉందాం, ఇంకొంచెం సమర్పణతో ఉందాం, ఇంకొంచెం సత్యం కొరకు దగ్గరగా వద్దాం, ఇంకొంచెం లోకానికి దూరంగా ఉందాం. ఇంకా కొంచెము అని యేసుకు దగ్గరకు రావాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోండి. అంటే ప్రార్థనలో మనకి కూడుకోవడానికి కుదరదు. పొరపాటు కూడుకున్న నిద్రాగి సాగదు. ఏమండి? ప్రార్థన, మెలకువగలిగిన ప్రార్థన నీకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘ సహవాసం నీకు అవసరం. మెలకువ అవసరం, ప్రార్థన అవసరం, సహవాసం అవసరం.
మిక్కటమైన ప్రేమ అవసరం. దేవుడు నీకేమేమైతే ఉండాలనుకున్నాడో అవన్నీ నువ్వు సంపాదించుకోవడం అవసరం. ఈ పనిలో పడండి ముందు. అసలు ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన పోకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈలోపు దేవుడు సంపాదించుకోమని అన్నీ సంపాదించుకున్నారా? అన్నీ సంపాదించారా లేదా? దయను సత్యమును నీ కంఠహారముగా ఉంచమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న కొన్ని అలంకారాలు ఉన్నాయండి, అవి సంపాదించుకున్నారా అందరూ? అవి ఆ అలంకారాల కోసం అడగల. అక్షయాలంకారములు కొన్ని ఉన్నాయి, వాటి కొరకు మనం అడగల. దేవుని దగ్గరికి వచ్చి వాటి కొరకు కన్నీరు కాచట్లా. అవి ఉన్నాయో లేవో మనకు అర్థం కావట్లా. ఈ లోకపు అలంకారాలు లేకపోతే గొడవలు పెట్టుకుంటున్నాం, వాటి కోసం మాత్రం తగులు పెట్టుకుంటున్నాం. లోకపు అలంకారాలు లేకపోతే చచ్చిపోతాం, మనం తల ఎత్తుకోలేం. మరి పరలోకం సంబంధంగా దేవుడికి ఇచ్చే ఆత్మ సంబంధం అలంకారాలు లేకపోతే ఎలా తలెత్తుకుని బతుకుతావు? ఎలా తిరుగుతావు అనుకుంటున్నావు? అక్కడ అవి సంపాదించుకోవాలని తెలీదు. కావాలా వద్దా? సంపాదించారా లేదా? రెడీ చెప్పండి. అయ్యి చెప్పుచ్చండి. నీ క్యారెక్టర్లో కనబడాలి. ఈ క్యారెక్టర్లో అందరు కనబడుతున్నాయి. అలాగా నీ క్యారెక్టర్లో ఈ అలంకారాలు కనబడుతున్నాయా? అవి చూపించే ప్రయత్నం చేసావా? మన క్యారెక్టర్ అది, దాన్ని సంపాదించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దయను, సత్యమును, నీతిని, నమ్మకత్వమును, జ్ఞానమును, లేఖన సంబంధముగా దేవుడు నీకు ఏమేమైతే కావాలనుకున్నాడో అవన్నీ ముందు నువ్వు సంపాదించాలి. నువ్వు వెళ్ళిపోయేలోపు సంపాదించుకెళ్ళాలి. వాటి మీద మనసు పెట్టండి. అంతేగాని మట్టి మీద మనసు పెట్టి చివరికి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టి విశ్వాసాన్ని పోగొట్టి ఎందుకు పనికి రాకుండా ఒట్టిగా మిగిలిపోవద్దు బిడ్డలారా. రేపు దేవుని న్యాయపీఠ ముందు మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. సమాజంగా కూడట మానుకోవద్దనంటే, సంఘ కూటాల్లోకి రావాలంటే మనకు భారం, కష్టం. నువ్వు సంఘ కూటములలో పాల్గొని ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఒకరిని ఒకడు పురికొల్పుకుంటున్న సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటేనండి ప్రతిసారి అంటే బోడు పనులు ఉన్నాయి కదా, నువ్వు ఏ పని చేసినా ఈ పని కోసమే చేయాలా. ఈ పని కోసం ఏ పని అన్నా వదిలేయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కార్యక్రమం కంటే ఇంకా గొప్ప పని ఏంటి నీకు? పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ జీవనోపాధిపరమైన లోక సంబంధమైన పనులు. కానీ ఆత్మ సంబంధమైన పని వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన పనులను పక్కన పెట్టగలగాల. నీ ఆత్మీయ జీవితాలను పురగొల్పుకోవాలా. నీ ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పుకోవడానికి నీ సహోదరులతో నువ్వు కలవాలా, సంఘముతో కలవాలా, సహవాసంలో కలవాలా. మిక్కటమైన ప్రేమ చేత దేవుడిచ్చిన అక్షయాలంకారములు నువ్వు ధరించుకుని వాళ్ళ మధ్య సంచరించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, విశ్వాసంలో ఉండండి. హృదయమును మందపడకుండా చూసుకోండి. మత్తు వలన, తిండి వలన, ఐహిక విచారముల వలన హృదయము మందము కాకుండా జాగ్రత్త పడండి. మనం ఎలాగున్నామో మనల్ని మనం పరీక్షించుకుని పిల్లల ఈరోజు ప్రభువు దగ్గర మన గురించి మనం లెక్క అప్పచెబుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.